ఎక్కడున్నారు మీరు? అప్పుడు దానికి జవాబు లేదా? ఆమె స్త్రీ కాదా? ఆమె మహిళ కాదా? ఆమె మహిళ కాదా? ఏమంటున్నారు? కోట వీరితో మహిళ కాదా? ఆమె ఇంట్లో దూరి వాళ్ళ టీడీపీ నాయకుడు వీడియోలు పెట్టి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తే అనవసరంగా డ్రైవర్ చనిపోయాడు. ఆ రోజు ఎక్కడికి పోయారు అరుణ గారు? మీరు ఎక్కడికి పోయారు? రైట్ రైట్ అరుణ్ గారు కాదు మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఒక నిమిషం అరుణ్ గారు దీనికి రియాక్ట్ అవ్వండి, మీరు తర్వాత రామ్మోహన్ గారు వాయిస్ తీసుకుంటాను నేను. అరుణ్ గారు సార్, పాయింట్ నంబర్ 1, ఒక మహిళ, చదువుకున్న మహిళ, మీరు ఏదైతే రైల్వే కోడ్ ఇన్సిడెంట్ మాట్లాడుతూ ఉన్నారో, చదువుకున్న మహిళ, తన ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంది. ఆమెకి మీరే చెప్తున్నారు నేను దీన్ని రూఢి చేయట్లేదు, ఎందుకంటే ఆ కేసు కానీ కేసు తర్వాత వాదనలు కానీ వచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ ఏమి ఇంకా రూఢి చేసిన విధానం లేదు, సమ్ కైండ్ ఆఫ్ ఫేక్ ఫ్యాబ్రికేషన్ ఏదో జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను ఎవరి సైడ్ తీసుకోవట్లేదు ఇక్కడ, బట్ చట్టం సైడ్ నుంచి సామాజిక దృక్కోణం నుంచి ఒక మాట మాట్లాడుతున్నాను. ఒక చదువుకున్న మహిళ, గవర్నమెంట్ ఎంప్లాయీ, తనకి మొదటిసారి అబార్షన్ జరిగి ఉంటే, ఒకవేళ మొదటిది బలవంతంగా గనక చేపించే సిచ్యువేషన్ గనక ఉంటే, ఆ రోజే వాయిస్ ఎందుకు రైజ్ చేసి బయటకు వచ్చి ఒక తల్లిగా మాతృత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆమె ఎందుకు చేయలేదు? ఫస్ట్ థింగ్. రెండో థింగ్, 5 times జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆవిడ కూడా కొన్ని వీడియోస్ లో ఎక్కడో చెప్పింది, నిజమా అబద్ధమా నాకు తెలియదు ఈ విషయం క్లియర్లీ. పొలిటికల్ ట్రాప్ అని సో కాల్డ్ వీడియోస్ అన్ని కూడా ఆమె అతనివి రికార్డ్ చేసింది. వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నప్పటి నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి అందులో మంచి ఏంటి చెడు ఎంత నేను జడ్జి చేయట్లేదు సార్. ఒక మహిళకు అన్యాయం జరిగితే నేను ఎప్పుడు ముందుంటాను. ఇందులో పార్టీలో కూడా అతీతం. నేను ఆ విషయం మీ పార్టీలో కూడా తెలుసు, వైసీపీ పార్టీలో కూడా తెలుసు ఆ విషయం. నేను క్లియర్ గా ఉంటాను చాలా. అట్లాంటి సందర్భంలో అన్ని వీడియోలు ఆమె రికార్డ్ చేస్తూ కూడా అంత తెలివిగా వ్యవహరించినటువంటి వ్యక్తి 5 సార్లు అబార్షన్ చేయించుకునేటువంటి స్థాయిలో మాతృత్వాన్ని ఎందుకు చంపుకొని అతనితో సర్వైవ్ అయ్యింది? ఎందుకు బయటకు వచ్చి ముందే ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ జరిగినప్పుడే మాట్లాడాలి, లేదా ఫస్ట్ దానికి ముందే మాట్లాడాలి. ఇవన్నీ జరగకుండా ఇంత జరిగిన తర్వాత నిజంగా ఎవరు మోసపోయారు? సన్నివేశంలో ఎవరు మోసపోయారు మీరు చెప్పండి. విక్టిమ్ కార్డు వాడట్లా, నేను ఇక్కడ మహిళా విక్టిమ్ కార్డు వాడట్లా, వాస్తవ కోణం మాట్లాడుకుందాం. ఆ 2 సందర్భాల్లో ఎవరు మోసపోయారు అక్కడ వాస్తవం చెప్పండి. అది జరిగిన తప్పే గనకైతే ముమ్మాటికి భ్రూణ హత్య నిరోధక చట్టం కింద ఇద్దరిని తీసుకెళ్లి జైలు వేసి కొల్లబడవాలి. ఎమ్మెల్యే అయినా సరే, తల్లి అయినా సరే, మహిళ అయినా సరే. డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళ సంబంధాల కోసం, వీళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసం, వీళ్ళ వ్యక్తిగత బంధాల కోసం 5 ప్రాణాలను తీస్తారా? అది తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరికైనా రైట్ ఉందా? అసలు భ్రూణ హత్య చేసేటువంటి చట్టం ఎవరిని ఇచ్చా, హక్కు ఎవరికైనా ఇచ్చారు? వీళ్ళకి ఇద్దరిని తీసుకెళ్లి చట్టబద్ధంగా శిక్షించాలి వీళ్ళని. రైట్, వస్తాను మళ్ళీ ఒక నిమిషం. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు గత 5 ఏళ్లుగా చూస్తున్నాం ఈ వ్యక్తిగత జీవితాలపై, మహిళలపై వ్యాఖ్యలు ఒక ట్రెండ్ గా మారిపోవడం మనం చూస్తున్నాం. అసలు ఏంటి తీరు మారదా? సతీష్ గారు, మీకు ప్యానల్ ఉన్న నమస్కారం. నమస్తే, చెప్పండి. ఒక సోదరిగా ఆవేదన కొట్టి అన్నగారు ఆవేదన మొత్తం రాజకీయ పక్కనమే. అవును, ఎవరెవరి ప్రైవేట్ బస్సు వాడి కొన్ని పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అట్లా